ఇక రేపు ఈడీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరవబోతున్నారు. ఈ కార్ రేసింగ్ కేసుపై అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు కావడంతో ఈడీ విచారణ మరింత ఉత్కంఠగా మారింది. ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారా లేక మరోసారి విచారణకు రావాల్సిందిగా పిలుస్తారా అన్న హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి రేపు ఈడీ విచారణకు అయితే కేటీఆర్ అయితే హాజరు కానున్నారు. ఇప్పటికే ఇటు ఏసీబీ విచారణ కూడా కేటీఆర్ అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2022లో ఎప్పుడైతే చర్చ మొదలైందో 2023కు సంబంధించి అగ్రిమెంట్ వరకు, అంటే 2024 నిర్వహించాల్సిన ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ వరకు కూడా పూర్తిగా ప్రశ్నలు అడిగి అయితే తెలుసుకున్నారు. అలాగే మరొక పక్క కేటీఆర్ కు సంబంధించి హైకోర్టులో కూడా ఏదైతే చెక్కెదురైంది. ముఖ్యంగా క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మరొకసారి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ముఖ్యంగా పిటిషన్ విత్డ్రా అయితే కేటీఆర్ తరపు న్యాయవాది అయితే విత్డ్రా చేసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు ఒకసారి కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు. అప్పుడు ఏదైతే తనకు సమయం కావాలని ఇటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే తనకు సమయం కావాలంటూ కోరిన నేపథ్యంలోనే ఇప్పుడు జనవరి 16వ తారీఖున ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 10 గంటల కల్లా కేటీఆర్ ఈడీ విచారణకు అయితే హాజరవుతారు. ముఖ్యంగా ఇటు హైకోర్టులోని సుప్రీంకోర్టులో 2 చోట్ల కూడా చుక్కెదురవడంతో కూడా రేపు ఈడీ విచారణ చాలా ఉత్కంఠంగా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు కానీ అరెస్ట్ అయితే చేయలేదు. ఈ నేపథ్యంలోనే అప్పటి సమయంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఆ పిటిషన్ కూడా క్లోజ్ అయిపోయింది. కాబట్టి రేపొద్దున ఈడీ విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా లేదంటే మరొకసారి నోటీసులు ఇచ్చి పిలుస్తారా అనేది అయితే పూర్తిగా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 55 కోట్లు దుర్వినియోగం జరిగింది అంటూ కూడా ఇటు ఏసీబీ ఈడీ అధికారులు కూడా కేసులు అయితే నమోదు చేశారు. మొట్టమొదటిగా డిసెంబర్ 19ని ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. డిసెంబర్ 20ను కూడా ఈడీ అధికారులు ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా A1 కేటీఆర్, A2 కింద ముఖ్యంగా అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి. ఇప్పటికే అరవింద్ కుమార్ ని బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరిని కూడా అధికారులు విచారించారు. ఈడీ అధికారులు అలాగే ఏసీబీ అధికారులు కూడా విచారించారు. ఓన్లీ ఇప్పుడు కేటీఆర్ మాత్రమే ఈడీ విచారణ ఒకటే పెండింగ్ ఉంది. ఇది రేపు పొద్దున అయితే జరగనుంది. రేపు ఈడీ విచారణ జరిగిన తర్వాత ఇందులోని మనీ లాండరింగ్, ఫేమా చట్టాల ఉల్లంఘనకు సంబంధించి ఈడీఆర్ కేసులు నమోదు చేసింది. కాబట్టి ఈ 55 కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి కేటీఆర్ అనుమతితోనే జరిగింది. కాబట్టి కేటీఆర్ పై పూర్తిగా ప్రశ్న వర్షం కురిపించే అవకాశం అవుతుంది. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి కూడా 2 దఫాలుగా హెచ్ఎండిఏ నుంచి నిధులు పంపించారు. అది కూడా కరెన్సీ కన్వర్ట్ చేసి పంపించారు. కాబట్టి దీంట్లోని ముఖ్యంగా హెచ్ఎండిఏకి అధిక భారం పడింది. కాబట్టి దీనిపై కూడా పూర్తిగా ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే 2022 మార్చి మొదలైన చర్చ నుంచి కూడా 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ మరొకసారి 2024లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ కార్ రేస్ ముందు అగ్రిమెంట్ కూడా అక్కడ వరకు కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. అగ్రిమెంట్ కు సంబంధించి ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పాటించలేదు. ఇటు గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదు. అలాగే మరొక పక్క కేబినెట్ ఆమోదం కూడా పొందకుండా ఈ అమౌంట్ పంపించారు. కాబట్టి దీనిపై పూర్తిగా విచారించుకున్నారు. రేపు ఈడీ విచారణ మాత్రం పూర్తిగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. కాబట్టి రేపు ఇద్దరు విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ అరెస్ట్ చేస్తారా లేదంటే మరొకసారి పిలుస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. ఇక ఈ కార్ రేసింగ్ కి సంబంధించి రోజుకొక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొన్న హైకోర్టు ధర్మాసనం